నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. అవును, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఎక్కడ ఆగిన పరిస్థితులే కనిపించట్లేదు. రేపు సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఏపీలో పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతోంది. ఆ దిశగా మరి కొంచెం వర్షాల వల్ల లేట్ అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు సచివాలయ ఉద్యోగులను పెట్టొద్దు అంటూ బాబుగారు ఇప్పుడే కలెక్టర్లను కూడా ఆదేశించిన పరిస్థితులు మనం చూస్తున్నాము. మరి ఏపీలో పెన్షన్ల పంపిణీ గురించి మరిన్ని వివరాలు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, ఏపీలో పెన్షన్ల పంపిణీ అంటే వర్షం పడితే 1వ తారీఖు అంటే సండే వస్తే 1వ తారీఖు 2వ తారీఖు వేద్దాంలే అని కాకుండా 31st వేయడం చూస్తుంటే అంటే ఎంత సజావుగా పాలన కొనసాగుతుంది అని మనం అనుకోవచ్చు. అలాగే మరోపక్క వర్షం పడుతున్నా కూడా ఎక్కడా కూడా ఆటంకులు కలగకుండా అంటే భారీ వర్షాలు పడిన ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అంటున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రంలో పరిస్థితి మారింది అనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. పరిస్థితి ఏం మారింది? సడన్గా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చాలామందికి డౌట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి నేమ్ బటన్ నొక్కుతున్నా అని చెప్పుకుంటూ తిరిగేవాడు. ఆ బటన్లు ఎప్పుడు నొక్కాడో ఎక్కడ నొక్కాడో ఎట్లా నొక్కాడో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం లేదు, కానీ ప్రజలకు మాత్రం డబ్బులు చేరుతున్నాయి. ప్రజలకి డబ్బులు ఎట చేరుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి సమయంలో ఆర్థిక అరాచకం మొత్తం, అంటే మామూలు ఇప్పటివరకు మనం సామాజిక అరాచకాన్ని చూసాం, వ్యవస్థల్లో అరాచకం చూసాం, ఆర్థిక అరాచకం కూడా ఉంది అందులో. ఈ ఆర్థిక అరాచకం కారణంగా ఏమైంది? ఎవరన్నా కాంట్రాక్టరు బిల్లు పెట్టాడు అనుకోండి, బిల్లు పెట్టావు, ఏం చేసావు నువ్వు? బిల్లు ఏ పని చేసావు, ఎప్పుడు చేసావు? చంద్రబాబు టైంలో నీకు బిల్లు ఇవ్వను అంటే 2014 నుంచి 2019 వరకు పనులు చేసిన కాంట్రాక్టర్లకి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు బిల్లులు ఇవ్వలేదు. ₹1,00,000, ₹2,00,000 బిల్లులు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదైనా గ్రామంలో ఒక మురుగు కాలువ కట్టాలి, ఒక 70,000, 80,000, ₹1,00,000 పని ఉంటుంది. దానికి టెండర్లు పిలవరు, నామినేషన్ మీద కొంత అమౌంట్ వరకు నామినేషన్ మీద పనులు ఇస్తారు. అట్లా ఏంటి అంటే చిన్న మున్సిపల్ కాంట్రాక్టర్లు వాళ్ళకి, విలేజ్ లెవెల్లో కాంట్రాక్టర్లకి వాళ్ళకి నామినేషన్ మీద ఇచ్చేస్తారు, వాళ్ళు చేసేస్తారు, బిల్లు పెట్టుకుంటారు, బిల్లు శాంక్షన్ చేస్తారు. అటువంటి చిన్న చిన్న బిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లించకుండా ఎగ్గొట్టాడు. ఒకే ఒక కారణం ఏంటది? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా వీళ్ళు పని చేశారు. వీళ్ళు పని చేయటం వల్ల చంద్రబాబుకి మంచి పేరు వచ్చింది. చంద్రబాబుకి అంటే మంచి పేరు తెచ్చిన కాంట్రాక్టర్లు వీళ్ళు. చంద్రబాబుకి నువ్వు మంచి పేరు తెస్తావా, నిన్ను శిక్షిస్తా అని చెప్పి ఆ చిన్న కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వలే. చాలామంది కాంట్రాక్టర్లు ఆకలి చావులు తెచ్చారు. అంటే ఎంత బాధాకరమైన సిచ్యువేషను మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ₹1,00,000, ₹2,00,000 కాంట్రాక్ట్ చేసేవాడు అంటే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినట్టే. బిల్లు వస్తే అందులో ఒక 10,000, 20,000 మిగలవచ్చు. అంటే ఆ 10,000, 20,000 తోటి బతకాల్సిన పరిస్థితి మళ్ళీ ఇంకొక పని వచ్చే వరకు. అటువంటి వాడికి 2,00,000 ఎగ్గొడితే అతను ఎట్లా జీవనం సాగించాలి? అందుకనే ఎక్కడ చరిత్రలో ఎన్నడూ లేనట్టు కాంట్రాక్టర్లు వచ్చి విజయవాడ నడి సెంటర్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన పరిస్థితి. ఇక్కడేమో బటన్ నొక్కుతానని చెప్తాడు, బటన్ నొక్కితే డబ్బులు పడవు. ఇక్కడేమో కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వడు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏం చేశావు? ఇదే ప్రధానమైన ప్రశ్నగా మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ రోజున ప్రభుత్వం మారంగానే
ప్రభుత్వం మారిన 14 రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 14 రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చాడు. ఎట్లా తీసుకొచ్చాడు అంటే, జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడో దానికి క్వైట్ ఆపోజిట్గా చేశాడు. డబ్బులు ఇట్ట పడంగానే జగన్మోహన్ రెడ్డి కాజేసి తన మనుషులకి ఇచ్చుకునేవాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? డబ్బులు ఇట్ట పడంగానే ఎంత పడ్డాయి అట్లా ఉండని, అది ప్రజల డబ్బు, మనం ముట్టుకోకూడదు అని అధికారులకి చెప్పాడు. ఇదే చిన్న తేడా. జగన్మోహన్ రెడ్డి సమయంలో డబ్బులు పడ్డాయి, చంద్రబాబు సమయంలో డబ్బులు అంటే ట్యాక్స్ కలెక్షన్స్ ఉంటాయి కదా, ట్యాక్స్ కలెక్షన్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, గ్రాంట్స్ ఇటువంటివి ఉంటాయి కదా, అవి ఇట పడతాయి. జగన్మోహన్ రెడ్డి సమయంలో పడ్డాయి, చంద్రబాబు సమయంలో పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి సమయంలో పడంగానే ఇది తీసి మన ఆ రెడ్డి గారికి ఇచ్చేసే కాంట్రాక్టర్ కానీ ఇచ్చేసేవాడు. అప్పుడు అంటే అంతకు ముందర 2014 నుంచి 2019 వరకు ఒక సిస్టమ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి అని చెప్పి ఈ బిల్లుల చెల్లింపు, ఈ సంక్షేమ పథకాలు వీటికి సంబంధించి ఒక డాష్ బోర్డు ఉండేది. ఆ డాష్ బోర్డులో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ మీద బిల్లులు చెల్లించేవాళ్ళు, ప్రయారిటీ మీద బిల్లులు, ఈ సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళు. అంటే అదొక డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురావటం వల్ల 2014 నుంచి 2019 వరకు ఎక్కడా ఇబ్బంది కలగల. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వనరులని సొంత ప్రయోజనాల కోసం వాడుకోవటం మొదలుపెట్టాడు కాబట్టి డిసిప్లిన్ తప్పింది. దాంతో అప్పులైనాయి, ఇక్కడ సంక్షేమం అమలు జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లోనే పెన్షన్లు పెంచిన పెన్షన్లు 3 నెలల బకాయితో సహా ఇచ్చేశాడు. దాంతో ఏమైపోయింది అంటే మొత్తం గవర్నమెంట్లో ఉన్న ఈ మెషినరీ, ఈ యంత్రాంగం ఉంటారు కదా, ఆఫీసర్లు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ పోయింది. చంద్రబాబు నాయుడు సామాజిక భద్రతా పెన్షన్లని ఫస్ట్ మంత్లోనే 1వ తారీఖు ఇచ్చేసేసరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ అర్థమైంది, అచ్చా ఇక్కడేదో మార్పు జరుగుతున్నది, మనం బాధ్యతగా ఉండాలి అని ఎంప్లాయీస్లో మార్పు రావడం మొదలుపెట్టింది. మార్పు వచ్చేసింది. దాంతో ఏమైంది, చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నము స్వల్పకాలంలోనే ఫలితం చూపించింది. ఇది అక్కడ జరిగిన డైనమిక్స్ ఇవి. కానీ వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది, ఒక్క గ్రామంలోనే 50 మందికి పెన్షన్లు ఇవ్వలేదు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే పెన్షన్స్ ఇస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వట్లేదు అని ప్రచారం చేయడమే కాకుండా మళ్ళీ మంగళవారం వచ్చేసింది, అప్పుల వారం వచ్చేసింది, మళ్ళీ ఈ మంగళవారం 4,000 కోట్లు అప్పు చేయబోతున్నారు, ఇప్పటికే 15,000 కోట్లు అప్పు ఉండింది అని చెప్పి ప్రచారం చేయడం కాకుండా, అంటే ఇంకా సూపర్ 6 ఇస్తామన్నారు, అవి నెరవేర్చకుండానే ఇంత అప్పులు చేస్తుంది, ఇదేనా మరి సంపద సృష్టించడం అంటే అని కూడా మాట్లాడుతుంది. దానికి అంటే సంపద సృష్టించటం అని చంద్రబాబు నాయుడు అనే కాంటెక్స్ట్ వేరు, జగన్మోహన్ రెడ్డి అనే కాంటెక్స్ట్ వేరు. చంద్రబాబు నాయుడేమో రాష్ట్ర ప్రభుత్వానికి సంపద సృష్టిస్తా అంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో నేను సంపద సృష్టించుకుంటా అంటాడు. అదే తేడా. ఇప్పుడు ఈ పెన్షన్ల విషయానికి వస్తే ఇంకా బోగస్ పెన్షన్లని ఏరివేయలేదు, చాలా బోగస్ పెన్షన్లు ఉన్నాయి. బోగస్ పెన్షన్లని ఏరివేయటం ఇంకా మొదలు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే లిస్టు వదిలిపెట్టిపోయాడో ఆ లిస్టుకే పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకే ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎలిగేషన్స్ చెయ్యటము అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళే తప్పు చేసినట్టు, అంటే అనర్హులని పెన్షన్ల జాబితాలో పెట్టినట్టు వైసీపీ అంగీకరించినట్టు. ఈ జగన్ బ్యాచ్కి
ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా వాళ్ళు అసలు ఇప్పుడు కొత్త పెన్షన్లు కొత్త లిస్టు చేర్చారా, పాత వాళ్ళకే ఇస్తున్నారా అనే అసలు ఆ చిన్న విషయం కూడా క్లియర్గా చెప్పకుండా ప్రజల్ని మోసం చేద్దామన్న ఏకైక ఉద్దేశంతో ఎవరన్నా మీరు చెప్పండి, ఎవరినన్నా డ్రాప్ చేశారా, ఎవరన్నా కొత్త వాళ్ళని యాడ్ చేశారా? మొదలే కాలేదు కదా. మరి మీకు నాకే తెలిస్తే జగన్ అండ్ కంపెనీకి తెలీదా? మరి ఇటువంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన దగ్గర నుంచి ఒక మానసిక వైకల్యంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందులో పార్టీ ఇదంతా కూడా. ఇప్పుడు పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లు ఇప్పుడు చాలామంది దివ్యాంగులు వస్తున్నారు. పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు, మాకు 200 యూనిట్లు కరెంటు దాటిందని కట్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి, మా పరిస్థితి ఇది, మాకు దీనంగా ఉంది మా పరిస్థితి, మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ మొదలు పెడదామని ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. ఇది జరుగుతున్నది. ఈ బేసిక్ పాయింట్లలో కూడా ప్రజలని మభ్యపెడదాము, ప్రజల్ని మిస్లీడ్ చేద్దాము అన్న ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు. జాబితా మార్చారా జగన్? నీకు తెలుసా? చూసావా? జాబితా మారిస్తే తెలుస్తుందిగా నీకు. అంటే ఒక అభూత కల్పన, ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ బతకటం జగన్మోహన్ రెడ్డికి అలవాటైంది. అధికారంలో ఉన్నంతకాలం అదే చేశాడు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా అర్హులైన ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ పరిపాలిస్తున్నది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి పైకి ఏం చెప్పాడు? కులం షోడం, మతం షోడం, పేదలందరికీ పెన్షన్లు ఇస్తా అన్నాడు. పెన్షన్లు దాదాపు 18 లక్షల పెన్షన్లు తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే నేను చెప్తున్నానని కాదు, మీరు ఏ సంవత్సరం అయినా చూసుకోండి, చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో మీరు సంవత్సరం లాభితులు పెరుగుతూనే ఉంటారు తప్ప తగ్గరు. మరి జగన్మోహన్ రెడ్డి 15 లక్షల పెన్షన్లు ఎందుకు ఆపాడు అంటే 2019 ఎన్నికల్లో తనకి ఓట్లు రాని ఊళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ఊళ్ళల్లో పెన్షన్లు కట్ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరికీ ఎవరికైతే అర్హత ఉంటుందో అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అదే చేస్తున్నది. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. ఆ జాబితా, జగన్మోహన్ రెడ్డి జాబితాని ఇంకా మార్చాల. చాలామంది అడుగుతున్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. చాలా బోగస్ పెన్షన్లు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి అన్నీ వాళ్ళ కులం వాళ్ళకి, వాళ్ళ మతం వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఇచ్చుకున్నాడండి. గవర్నమెంట్ మారి 3 నెలలు అయింది. ఆ జాబితాను తీసేసి కొత్త జాబితా పెట్టండి అని చెప్పి చాలామంది సామాజిక కార్యకర్తలు అడుగుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే దీనికి గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి వాటిని మనం ఇంప్లిమెంట్ చేసే వరకు పాత జాబితాకి ఇద్దామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని ఇస్తూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? అధికారంలోకి రాగానే పెన్షన్లు కట్ చేయడం మొదలుపెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు కట్ చేయలేదే. అన్నిట్లో కోతే కదా, అమ్మ ఒడిలో కోతే, మీకు అన్ని సామాజిక భద్రతా పెన్షన్లు అంటే ఇదేదో పెద్ద వెల్ఫేర్ స్కీమ్ కింద రాదు. ఇది సమాజం బాధ్యత అని దాని అర్థం. సమాజం బాధ్యత. ఆ పేదవాడు, లేకపోతే ఆ దివ్యాంగుడు, లేకపోతే ఆ ఒంటరి మహిళకి వాళ్ళ బాధ్యతని సమాజం తీసుకుంటుంది అన్న భరోసా కల్పించటం. ఇదేదో దానం చేయటం కాదు, ముచ్చిపడేయటం కాదు. అన్న క్యాంటీన్లలో అన్నం పెడుతుంటే ఈ దుర్మార్గులు వచ్చి ముచ్చిపడేస్తున్నారు అన్నారు కదా. ఇది అట్లా కాదు. ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాడు.
ఆ పాత జాబితాని సవరించాలని జగన్మోహన్ రెడ్డి జాబితా అది. ఆ జగన్మోహన్ రెడ్డి కులాన్ని చూసి మతాన్ని చూసి ఇచ్చాడు. అందులో అర్హులైన వాళ్ళనే ఉంచి మిగిలిన వాళ్ళని తీసేయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అందుకనే ఈ సమాజం నుంచి వస్తున్న ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు పెన్షన్లలో మళ్ళీ అర్హులైన వాళ్ళందరినీ చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డోంట్ వరీ జగన్మోహన్ రెడ్డి, పెన్షన్లు పెరుగుతాయే తప్ప తగ్గవు. నువ్వు ఏదో కుట్రపూరితంగా కొంతమందిని తీసేసావు కాబట్టి, కొంతమందినేం కాదు 18 లక్షల మందిని తీసేశాడు. అందుకని ఆ 18 లక్షల మందికి మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందినట్టు అర్హులైన వాళ్ళు ఎవరికి కట్ట కాదు. ఆయన పార్టీ వాళ్ళైనా సరే చంద్రబాబు పేరు చెప్పి చంద్రబాబు ఫోటోకి దండం పెట్టి పెన్షన్ తీసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.